హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. మనం ఇందులో ఫస్ట్ సెకండ్ ఆర్డర్ హౌ టు గెట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ అబౌవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే దీస్ ఆర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ స్టూడెంట్స్ ఇవి. కాబట్టి మనం ఫస్ట్ ఇందులో వీ నో దట్ d ఈక్వల్ టు m and d dash ఈక్వల్ టు 1. Okay students, put d equal to m and d dash equal to 1 in the above equation. Okay, then we get answers students. How to get answers అంటే in terms of z. ఇంతకుముందు మనం సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఏం ఫైండ్ అవుట్ చేసాం స్టూడెంట్స్? ఇన్ టర్మ్స్ ఆఫ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం z ఈక్వల్ టు అని ఫైండ్ అవుట్ చేయాలి. అంతకుముందు y ఈక్వల్ టు కనుక్కున్నాం, y ఈక్వల్ yc ప్లస్ yp. ఈసారి ఏం చేస్తాం? z ఈక్వల్ zc ప్లస్ zp అని ఫైండ్ అవుట్ చేస్తాం స్టూడెంట్స్. కాబట్టి ఇందులో మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇన్ దిస్ ప్రాబ్లం we have to find general solution of above equation. ఓకే స్టూడెంట్స్, అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? జెడ్ కనుక్కుంటాం. జనరల్ సొల్యూషన్ జెడ్ అంటే ZC ప్లస్ ZP అని రాయొచ్చు, లేదా CF ప్లస్ PI అని రాస్తాం స్టూడెంట్స్. కాబట్టి ఆక్సిలరీ ఈక్వేషన్ తెలుసుకోవాలంటే మనకి ఈ వాల్యూస్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఈ వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చేస్తాం స్టూడెంట్స్. పుట్ దీస్ వాల్యూస్ in above equation. ఓకే స్టూడెంట్స్, మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేద్దాం. కాబట్టి d ఈక్వల్ టు అంటే m², ఇక్కడ ఏంటంటే CF ఫైండ్ అవుట్ చేస్తాం. మనం CF ఫైండ్ అవుట్ చేస్తున్నాం. d అంటే m² మైనస్ 4m ఇంటూ 1 ప్లస్ 4 1² ఆఫ్ z ఈక్వల్ టు 0 స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ రాసాం అనుకుంటే అప్పుడు z రాయాల్సిన పని. ఓకే స్టూడెంట్స్, నౌ సింప్లిఫై m² మైనస్ 4m ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 2 numbers మల్టిప్లికేషన్ చేస్తే -4 రావాలి. అంటే m² మైనస్ 2m ప్లస్ 4 ఈక్వల్ టు 0. అండ్ దీస్ ఎంప్లాయీస్ m కామన్, ఇది m-2 హోల్ స్క్వేర్ లాగా ఉంది స్టూడెంట్స్. m-2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 లాగా ఉంది. కాబట్టి m-2 ఈక్వల్ టు హోల్ స్క్వేర్ ఇంటూ m-2 ఈక్వల్ టు 0 స్టూడెంట్స్. కాబట్టి దీస్ ఎంప్లాయీస్ m ఈక్వల్ టు 2 అండ్ m ఈక్వల్ టు 2. సపోజ్ 2 numbers సేమ్ నెంబర్ సేమ్ సింబల్స్ వస్తే మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ZC ఎలా కనుక్కుంటాం స్టూడెంట్స్? ZC అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. ZC ఆర్ CF అంటే ఎలా రాస్తాం? ZC ఆర్ CF అంటే ఎలా రాస్తాం స్టూడెంట్స్? మనం F1 ఇంటూ y అంటే y ప్లస్ m1 అంటే ఎంత? ప్లస్ 2 ఆఫ్ x ప్లస్ x ఇంటూ F2 ఆఫ్ y ప్లస్ 2x అని రాస్తాం స్టూడెంట్స్. దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ CF స్టూడెంట్స్. కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా నేర్చుకునేది, ఈజీగా అర్థమవుతాయి స్టూడెంట్స్. ఒకసారి మనం చూద్దాం. ఇందులో కాంప్లిమెంటరీ ఫంక్షన్స్, హౌ టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అనేది మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ నేర్చుకున్నట్లయితే ఈజీగా మనకి షార్ట్ ఆన్సర్లో మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి మనం ఫస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం? సాల్వ్ d² మైనస్ 4d డాష్, సాల్వ్ d² మైనస్ 4d డాష్ ప్లస్ 4d డాష్ స్క్వేర్ ఆఫ్ z ఈక్వల్ టు 0. అంటే మనం ఏం చేయాలి? ఇందులో we know that d ఈక్వల్ టు m and d dash ఈక్వల్ టు 1. Put these values in above equation. In this problem we have to find general solution of above equation. Z equal to ZC plus ZP.
ఎందుకంటే ఇక్కడ మనం జెడ్లో ఎందుకు రాసామంటే ఇంతకుముందు సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం చేసాం స్టూడెంట్స్ y = yc + yp అని. అలాగే ఇందులో కూడా z = zc + zp అని రాస్తాం. ఎందుకని ఇవి లీనియర్ ఈక్వేషన్ చూడండి అక్కడ ఏమి ఇచ్చారో జెడ్లో ఇచ్చారు ఆఫ్ z = 0 అని ఇచ్చారు. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. హౌ టు గెట్ లీనియర్ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ అబోవ్ ఈక్వేషన్ అంటే మనం ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే పుట్ d = m అండ్ d' = 1 అనే వాల్యూస్ తెలుసుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు స్టూడెంట్స్ మనం. కాబట్టి పుట్ d = m అండ్ d' = 1 ఇన్ అబోవ్ ఈక్వేషన్ దెన్ వీ గెట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాబట్టి ఇక్కడ పిఐ వాల్యూ మనం ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్హెచ్ఎస్లో 0 ఇచ్చారు స్టూడెంట్స్, ఆర్హెచ్ఎస్లో 0 ఇచ్చేసారు. కాబట్టి దెన్ వీ కెనాట్ ఫైండ్ పిఐ. కాబట్టి సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం m² + 4m + 4 = 0. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం m-2² = 0 స్టూడెంట్స్. m-2² అంటే m-2 × m-2 = 0. m = 2 2. దెన్ ZC = CF = F1 of y + 2x + XC F2 of y + 2x స్టూడెంట్స్. మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకని మనం ఇలా రాసామంటే ఇక్కడ m = 2 అండ్ 2 అనేది 2 టైమ్స్ వచ్చేసింది స్టూడెంట్స్. అందువల్ల మనం ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయగలిగాం. ఓకే స్టూడెంట్స్, మీ వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చుద్ది. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ JNTUK, JNTU-GV, JNTU అనంతపూర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఇవి. కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ నేర్చుకుని మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. ఇవి షార్ట్ ఆన్సర్స్కి ఇస్తారు స్టూడెంట్స్ బాగా. ఇవి షార్ట్ ఆన్సర్స్కి